కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద పేరు పెట్టాల్సిన అవసరం లేదండి, ఎవడు ఏమనాల్సిన అవసరం లేదు. ఏవన్గా ఉంది, ఏమనుకున్నా ఏవన్గా ఉంది. అంతగా మీకు ఏం నచ్చింది? ఏవన్ ప్రభుత్వంగా నచ్చిందండి. ఈ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం, ఓట్లు వేసుకున్నాం, గెలిపించుకున్నాం. ఓకే, అంతే. అంటే గెలిచిన తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక? ఉంది, కాకపోతే ప్రజల్లో కొంచెం అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఓకే, ఏదైనా అంతే కదా. అంటే ఏమీ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు, రోజు రోజుకి ఆయన గ్రాఫ్ పడిపోతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ ఛానల్ ఉంది కదా, ప్రజలను ఏదో పిచ్చిగా వాళ్ళ నటన వాళ్ళది. అంటే ఎంతవరకు వాస్తవం ఆయన చెప్పేది? అది మనకు కావాల్సింది. అది వాస్తవం, అవాస్తవం ఏం వాస్తవం లేదు. ఓకే, అంతా అవాస్తవమే. ఓకే, ఆయన పాదయాత్ర చేస్తారంటున్నారు వచ్చే ఏడాదిన్నర తర్వాత. జనాల్లోనే ఉంటారంటే ఇక్కడ నుంచి జగన్ గారు అందరినీ ఆశీర్వదించిపోతారు. ఆశీర్వదించి ప్రభుత్వం బాగుందమ్మా, ఏం పర్వాలేదు, ముఖ్యమంత్రి అవుతాయని చెబుతున్నారు ఆయన. కుటుంబ ప్రభుత్వం బాగుంది, ఏం పర్వాలేదు, ఓకే, ఏం పర్వాలేదు అని అందరిని ఆశీర్వదించిపోతాం. అంత సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఆయన అభిమానులు చూస్తే రప్ప నరుగుతామంటున్నారు. నరకనేయండి, 10 మందికి మంచి జరుగుతుందంటే ఒకరికి ఏం చేస్తాం? ఓకే, సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి పరంగా చూసుకున్న రాజధాని అభివృద్ధి కోసమే ఆయన పాటు పడుతున్నాడు. ఓకే, ఈడేమంటున్నా అంటే పథకాలు అంటున్నాడు, ఇవి అంటున్నాడు, అవి అంటున్నాడు. కానీ వస్తా కొంచెం తొందరపడకుండా నిదానంగా ఆగితే, లైన్లో నిలబడితే మన వంతు వస్తుంది. అవునులే. చివరికి ఒకే ఒక మాట చంద్రబాబు గారి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారంటే ఒక్క మాటలో? ఆయన గురించి వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవడు అనుకున్నాడు వాడు పాపంలో పోతాడు. ఆయన గురించి అనుకున్నాడు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? బాగానే ఉందండి, బాగానే చేస్తాం అన్ని. 19 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన మీద? పరిపాలన మటుకు బాగానే ఉందండి, ఆదివారం వరకు బాగానే చేస్తాడు, బాగానే ఉంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం? తేడా ఉంది. అంత తేడా ఏమనిపించింది? అప్పుడు ఒకటి కంపెనీ లేదు, ఒక రోడ్డు లేదు, ఒకటి ఏమీ లేదు, అంతా పులేరు అప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రోడ్లు కానీ కంపెనీలు కానీ అందరు కానీ అభివృద్ధి కానీ అంతా బాగుంది. సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం అమరావతి రాజధాని బాగానే డెవలప్ అయింది, కావాలా? అది ఆటో ఫీల్డ్ బాబాయ్, మీరే ఇంకా చెప్పాలి రోడ్ల గురించి. బాగానే ఉంది, రోడ్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక నిమిషం, నేను రకరకాలు అడుగుతా జనాల్ని. రోడ్లు మటుకు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను పక్కదోవ పట్టేసింది, అసలు వదిలేసింది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగనే అసలు పిచ్చి జగన్, ఏం లేదు. వస్తారంట 2029లో జగన్ 2.0 ఉంటదని చెప్తున్నారు. లైఫ్ రప్ప నరుగుతామంటున్నారు జగన్ అభిమానులు. కోట్ల మంది అయితే అంతే అంటారా? ఒక నిమిషం, చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారంటే? చంద్రబాబు గురించి నెంబర్ 1 అండి చంద్రబాబు. 24 గంటలు కట్టబడుతుంది పాపం దేవుడి లాగా. ఓకే, నెంబర్ 1 ఆయనలాగా ఎవరు కట్టబడేవారు కూడా లేరు, మేము కూడా కట్టబడలేము. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద బాగానే చేస్తానండి, బ్రహ్మాండంగా ఉంది. ఒకటే ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? పవన్ కళ్యాణ్ గారు ఉన్న తర్వాత ఇంకా బాగుంది. మాట్లాడదాం, పవన్ గారి గురించి మాట్లాడదాం. ముందు గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కూటమి 19 నెలలు అయింది వచ్చి, ఈ 19 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది? మాకు బాగుంది, ఎందుకంటే మేము పని చేసుకుని బతికేవాళ్ళం. పని చేసుకుని మాకు భోజనం టయానికి కరెక్ట్గా టయానికి అందియడం, ఇదంతా బాగానే ఉంది. సో గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం? బీపీ తెప్పిస్తున్నారు. బీపీ కాదుగా, నా ప్రశ్న ఏంటంటే ఆయన అంతకుముందు చంద్రబాబు ఇదే అన్నా కానీ ఉండేది, ఆ తర్వాత ఈయన పెట్టాడు, ఈయన ప్రభుత్వం వచ్చింది, ఒక్కసారి అని చెప్పేసి ఈయన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? సో దీనివల్ల ఉపయోగం లేదని ఆయన చూస్తే ఆయన తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంతమంది ఒక్కసారి మీరు వచ్చి మీరు మామూలుగా యాంకర్గా కాదు బాబాయ్, ఎవరేం పని చేసినా నాతో సహా ఈ కడుపు నింపుకోవడం కోసం ఒక్కసారి వచ్చి చూడండి, ఎంతమందికి కడుపులు నింపుతున్నాడు, ఎంతమందికి ఆధారంగా నిలబడ్డాడు. సో ఇది పక్కన పెడితే ఎన్నికల్లో సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అమలు జరుగుతున్నాయా? మరి వాటి గురించి చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర. మా నాన్నగారికి మొన్న పెరాలసిస్ వచ్చింది. ఓకే, ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పిస్తామని చెప్పేసి హాస్పిటల్లో పెట్టుకున్నాం. 7 నెలలు అయిపోయింది, ఇప్పుడు రాలా అందట్లా వాస్తవంగా. ఓకే, లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళారా? వెళ్ళాం అక్కడికి. ఆయన సంతకం పెట్టిన తర్వాత ఎవరు ఉమా గారా లేక సెంట్రల్ ఎమ్మెల్యే? ఉమా గారు సంతకం పెట్టారు, అయినా అవ్వాల పని అవ్వాల. ఇంకా మళ్ళీ వెళ్ళి అడిగితే ఉగాది కబుద్ది దేవుడి వాళ్ళు అయితే బాగుండు. కానీ ఆయన ఏడాదిన తర్వాత వస్తారంట జనాల్లోకి, పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అవుతానన్నారు ఆయన. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబు? వెళ్ళిపోతారు జగన్ పాదయాత్ర అంటే, జగన్ గారి పాదయాత్ర అంటే వెళ్ళిపోతున్నారు. నమస్తే, ఏంటి కూటమి 19 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే?
ప్రస్తుతానికి అయితే రోడ్లు R&B నెంబర్ 1 ఉందన్న. అధికారంగా వాళ్ళకు కూడా ఆలోచించి చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ రోడ్లు మాత్రం నెంబర్ 1గా డెవలప్ అయిందన్న. ఓకే, అంటే గతంలో ఎలా ఉన్నాయండి పరిస్థితులు? అంటే గతంలో అంటే అక్కడ రోడ్లు పగిలిపోయి అన్నీ ఉన్నాయన్న. ఏ రోడ్డు చూసినా ఈ రోడ్డు అంటే ఇప్పుడు అవునులే ఇది నాకు తెలిసిన రోడ్డు. రాజరాజపేట ఒకటి, సింగనగర్ ఒకటి, సింగనగరా, ఏ రోడ్డు చూసినా నెంబర్ 1 చేస్తున్నారన్న. ఓకే, ఏంటి మరి పథకాలు చెప్పారు ఎన్నికలప్పుడు సూపర్ 6 అని, ఆ పథకాలు వాస్తవంగా అందుతున్నాయి ప్రజలకి? కొంతమంది అంటే బస్సుల గురించి డిస్కషన్ జరుగుతుందన్న. అవునులే, ఖచ్చితంగా ఆధార్ కార్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఓకే, కాదే కొంతమంది ఏంటంటే ఈ ప్రభుత్వ నాయకులు మాకొద్దు తీసే అన్నారు. ఆటో డ్రైవర్లుగా మేము ఆటో డ్రైవర్లు అన్నా. అయ్యో, నేను అర్జెంట్గా నేను బస్సు ఎట్టకెళ్ళని వెళ్ళాను. అవునులే, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, అది మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. బస్సు వచ్చేదాకా ఆగంగా ఒక 5 నిమిషాల్లో ట్రైన్ మిస్ అయిపోయింది. ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటుంది. ఆ 15,000 అందాయా మీకు? వచ్చినాయి ప్రభుత్వం తరపు అయితే పర్లేదు. ఏంటి మరి గత ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కువ మంచి జరిగిందో ఈ ప్రభుత్వంలో ఇప్పుడే ఇప్పుడు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 20-30 సంవత్సరాల తర్వాత ఏరే నెంబర్ మారదు, టీడీపీ ఉంటుందన్న. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అంటున్నా? బ్రహ్మాండంగా పథకాలు చేస్తున్నాడు, అందరికీ న్యాయం చేస్తున్నాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు? అంటే కుటుంబ ప్రభుత్వం పనితీరు పర్వాలేదండి. కానీ కొన్ని విషయాలలో ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయంలో ఉంటారు, కానీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళతో విలువ దాడి చేయడం బాగలేదు. తర్వాత మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. రేపు పొద్దున వాళ్ళు వచ్చారనుకో వీళ్ళను ఎంత దారుణంగా చేస్తున్నారు. అది ప్రజలకు మంచి చేయాలి, ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ అవును, టార్గెట్ పెట్టి ఇతరులను వాళ్ళని హింసించడము, తర్వాత ఏదో చేయాలనుకోవడము, అది చేయడము చాలా తప్పు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా కూటమి ప్రభుత్వం వల్ల? అంటే మీ ఉద్దేశంలో ప్రభుత్వం అంటే ఏం లేదండి, పెద్దగా ప్రజలకేమో ప్రయోజనం ఏం లేదు. ఓకే, గత ప్రభుత్వంలో అన్నా జరిగిందా జగన్ గారు ఉన్నప్పుడు? జగన్ గారు ఉన్నప్పుడు అంటే ఆయన చేసినప్పుడు ఒక 2.5 సంవత్సరాలు కరోనా ఉండింది. ఓకే, ఆ కరోనా టైంలో ఏం చేయలేకపోయాడు. తర్వాత కరోనా తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత లో బడ్జెట్ అది అయినప్పటికీ కొంతవరకు పింఛన్లు పెంచడంలో కానీ, తర్వాత ప్రజలకు అన్ని కులాల వారికి అన్ని విధాల సహకరించడం కానీ కొంతవరకు పర్వాలేదు, బాగానే చేశారు. అంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి ఎలా జరుగుతుందంటే కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ. పర్వాలేదండి, అమరావతి రోడ్లు అవన్నీ వేస్తున్నారు, బాగానే జరుగుతుంది. ఓకే, ఒక్క నిమిషం సార్. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట, చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ఈ వయసులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని. ఓకే, బట్ అందరూ ఆయన వెంట ఉండే వాళ్ళు ఆయనతో పాటు ఏకీభవిస్తే బాగుంటుంది.